అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇవి ఎస్కేయు ఫార్మసీ కళాశాలలోని వరల్డ్ ఫార్మసిటీ సెలబ్రేషన్స్. సో ముందుగా అందరికీ వరల్డ్ ఫార్మసిటీ డే సెలబ్రేషన్స్. సో ఈరోజు అనగా 25 సెప్టెంబర్ 2025 రోజున మనం వరల్డ్ ఫార్మసిటీ డే సెలబ్రేషన్స్ చేయాలని మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేశాము. ఈ అరేంజ్మెంట్స్కు మన ఫార్మసీ స్టూడెంట్స్ మొత్తం అంతా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చాలా సూపర్గా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఫస్ట్ అందరికన్నా ముందు థ్యాంక్స్ చెప్తూ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వరల్డ్ ఫార్మసీ డే సెలబ్రేషన్స్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో మనం టైఅప్ అయి మనం చేస్తున్నాం. ఆ విజువల్స్, ఫ్లెక్సీసు, తర్వాత అక్కడున్న కార్డ్స్ మొత్తం అన్నీ మీరు చూస్తున్నారు. సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ మన ఫార్మసీ కళాశాల స్టాఫ్ మొత్తం కలిసి చేశారు. ఇక్కడ మన ఫార్మసీ కళాశాల స్టాఫ్ అంతా హాయ్ చెప్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు ఆ విజువల్స్లో. సో గత 3 రోజులుగా అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాం. అది మనం ఇక్కడ చూడొచ్చు. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్, రక్తదాన శిబిరానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మొత్తం కంప్లీట్ చేసాం. ఇక్కడ మన డ్రగ్ మ్యూజియం మీరు చూడొచ్చు. ఇది మన ఫార్మసీ కళాశాల మెయిన్ డోర్ తర్వాత ఉన్న పరిసరాలు. ఇక్కడ మన స్టాఫ్ అంతా చూస్తున్నారు. క్రాంతి సార్, ఓబ్లేస్ అన్న, తర్వాత శిక్ష, వీళ్ళంతా మన స్టాఫ్లో ముఖ్యమైన వ్యక్తులు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇవన్నీ మన అరేంజ్మెంట్స్. తర్వాత ఇది కేక్ కటింగ్. వరల్డ్ ఫార్మసీ డే సందర్భంలో రిజిస్ట్రార్ గారు, డైరెక్టర్ గారు, మనకు వచ్చిన అడిషనల్ డ్రగ్ కంట్రోల్ స్పెషల్ గెస్ట్గా వచ్చారు. ఆయన, మన స్టాఫ్ అంతా, స్టూడెంట్స్ అంతా కలిసి కేక్ కటింగ్ చేస్తున్నాం. ఇక్కడ నేను, తర్వాత మా ప్రిన్సిపల్ గారు రక్తదానంలో పాల్గొన్నాం. ఆ విజువల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత గౌరవ రిజిస్ట్రార్ గారు, తర్వాత ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ ప్రొఫెసర్ రమణ సార్, తర్వాత అడిషనల్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అయినటువంటి మన అనంతపురం రీజన్ సార్ మొత్తం అంతా, తర్వాత ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓస్ ధనంజయ సార్, మోహన్ సార్ మొత్తం అంతా కలిసి చాలా యాక్టివ్గా చేశారు. తర్వాత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఫార్మసిస్ట్. సో ఈ ఫార్మసిస్ట్ యొక్క రోల్ సైలెంట్ సోల్జర్స్ ఉంటారు ఇండస్ట్రీలో. వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ అని మనం చాలా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటాం. ప్రపంచంలో ఉన్న దేశాన్ని 3 కేటగిరీలుగా మనం కేటగరైజ్ చేస్తాం. డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు, డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, అదేవిధంగా అండర్ డెవలప్డ్ కంట్రీస్. మనకు మన ఇండియా వచ్చి సెకండ్ కేటగిరీలో వస్తుంది, డెవలపింగ్ కంట్రీస్. ప్రపంచంలో చాలా దేశాలు, అతి తక్కువ దేశాలు డెవలపింగ్ కంట్రీస్, చాలా దేశాలు అండర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ కేటగిరీలో ఉన్నాయి. మన ఇండియాలో తీసుకోండి, డాక్టర్ల ఫీజులకు కావచ్చు, లేదా టెస్టుల ఖర్చులకు కావచ్చు, హాస్పిటల్ ఛార్జెస్ కావచ్చు, భయపడి ఆల్మోస్ట్ నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కానీ, మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ కానీ వాళ్ళకి వచ్చే డిసీజెస్ ఫస్ట్ దే అప్రోచ్ ద ఫార్మసిస్ట్. సో మన దేశంలోనే ఈ రకంగా ఉంటే, అంటే డెవలపింగ్ కంట్రీస్లోనే, ఇక అన్ని డెవలప్డ్ కంట్రీస్లో మరీ ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఫార్మసిస్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ డాక్టర్. ఎందుకంటే అతనే డాక్టర్, అతనే ఫార్మసిస్ట్, అతనే మొత్తం సలహాలన్నీ కూడా అతనే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఉంది. అంటే మన లాంటి దేశాలన్నింటిలో కూడా ఫార్మసిస్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఈ డ్రగ్స్ విషయానికి వస్తే జనరల్ పర్సెప్షన్లో దాన్ని ఒక నెగిటివ్ ఫీలింగ్లో చూస్తాం, ఫార్మసిస్ట్ పర్సెప్షన్లో ఒక రకంగా చూస్తాం. అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డ్రగ్స్. అంటే 2 ఉన్నాయి. ఒకటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఇంకొకటి లైఫ్ని నాశనం చేసేటటువంటి డ్రగ్స్. సో మీకు ఆ అవేర్నెస్ ఏది ఎలా వాడాలి, ఎప్పుడు వాడకూడదు. జనరల్గా మనం సే నో టు డ్రగ్స్ అంటాం. సే నో టు డ్రగ్స్ అంటే సెకండ్ కేటగిరీ డ్రగ్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని చెప్తాం. కానీ ఆరోగ్యంగా ఉంటూ ఇట్ ఈస్ బెటర్ టు సే నో టు
టైప్స్ ఆఫ్ డ్రగ్స్. ఇవాళ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా ఆరోగ్యంగా ఉండండి, మందుల అవసరాన్ని తెచ్చుకోకండి అని చెప్పి నేను చెప్దామని అనుకుంటున్నాను. ఇక ఫార్మసీ స్టూడెంట్స్గా మీరు జనరల్గా హాస్టల్స్లో కానీ అంటే ఇక్కడ అంతా ఫ్రీగా ఉంటారు కాబట్టి మీకు అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. కానీ హాస్టల్స్లో వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అని కంపేర్ టు అదర్ స్టూడెంట్స్కి మీరు ఎక్కువ చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. హెల్త్ కేర్ సిస్టమ్ కూడా ఈ టెక్నాలజీ వల్ల చాలా సమయం అవుతుంది. రాబోయే రోజులు యాభై రిసర్చెస్ కావండి, చాలా కాలం ఇది కూడా ప్రొఫెషన్ అన్ని ప్రొఫెషన్ ఎలాగైతే ఎఫెక్ట్ చేస్తుందో మన ప్రొఫెషన్ కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనం స్కిల్ ఎక్స్పీరియన్స్ తెలిసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనం ఓవర్టేక్ చేయగలం. ఇప్పుడు హెల్త్ కేర్ స్కిల్ ఏదంటే ఎవరైనా ఏదైనా కానివ్వండి, దే ఆర్ గోయింగ్ టు గూగుల్ సర్చ్ అని మాట్లాడే రెమెడీస్ ఏదైనా దొరికిందో అది గూగుల్ అవుతుంది. బట్ అవే డాక్టర్ ఇస్తుంది గోయో డాక్టర్ చివరిలో ఏంటంటే డాక్టర్ ఇస్తుంది ఇంకా ఓన్లీ ఇరిగేషన్ ఓన్లీ అని బిజినెస్ ఓన్లీ బెటర్ కాంటాక్ట్ యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ ఫర్ ఫర్దర్ అడ్వైస్. ఏది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ పబ్లిక్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ కానివ్వండి, క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ సంపాదించడం మాత్రమే వాళ్ళు బెటర్ హెల్త్ కేర్ తీసుకునే క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ వన్ మోర్ ఛాలెంజెస్ హెల్త్ కేర్ సిస్టమ్ బేస్ ఏంటంటే అదే స్టూడెంట్స్ కానివ్వండి, కానివ్వండి ఆల్రెడీ మాట్లాడారు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. Today, September 25th, we are celebrating in our pharmacy college as the World Pharmacist Day. The World Pharmacist Day is కొంచెం గట్టిగా సార్. 25th September every year because it is actually declared taken by the FIP. FIP is nothing but International Pharmaceutical Federation. It is all over the globe. The pharmaceutical people will assemble in different parts of the country generally. But in the year 2009, the meeting is convened and the decision was taken in the FIP and their designates associates and discussed about the celebration of World Pharmacist Day. And not only in different places, only in the venues where the pharmaceutical organization and colleges actually at the same place, the World Pharmacist Day is celebrated. And by involving, the main aim of the World Pharmacist Day is to organize various activities that promote and advocate the role of pharmacists in improving the health all over the world. This is the purpose, so that the pharmacists already play an important role in that is apart from dispensing the medicines, suitable medicines as per the order of the prescription. It is also they will provide the information and direction how to use, when to use, and what are the drugs, and is there any drug interaction after entering to the body, how much time it will take to produce the activity. And it is also dealing with even pharmacists playing an important role in actually in preparing the by using new technology. It is a potent medicines, quality medicines, because for immediate action as well as sustained action. I mean to say that the immediate action means if you need, if it is heart attack is there, there is a need to have a drug at immediate action. So that we are giving. So site of action, immediately that is you can give the drug in the form of injection to protect the life of the patient. Apart from that, there is another actually, they recently introduced, there is this pressurized system aerosols. Because in the asthmatic patient, the lungs are not functioning, it is difficult for breathing oxygen, so that we are providing aerosols. That is when valve is opened, that's press the valve, that is suitable dose of drug is administered to the site of action, particularly lungs, because the size of the particle will be less than 5 micron in size, so that set in the lungs and immediately start this activity. మిక్స్ అవ్వాలి లోపల ఉన్న ప్రిజర్వేటివ్ మిక్స్ అవ్వాలి మిక్స్ అవుతుంది వెయిట్ రాగానే అది ఆగిపోయి ఎంఎల్ వస్తుంది 450 for platelets, 350 for hemoglobin. బ్యాక్ తీసేలా వెయిట్ ఎంత
ఈ వరల్డ్ ఫార్మసిస్ట్ డే చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి గెస్ట్కి మరొకసారి ఫార్మసీ కళాశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ వరల్డ్ ఫార్మసిస్ట్ డే టు ఆల్ ద బడ్డింగ్ ఫార్మసిస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.